ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీరెప్పుడు కొన్నారండి? అక్కడ స్థలం ఎప్పుడు కొన్నారు? ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? ఎంతకాలంగా అక్కడ నివాసం ఉంటున్నారు? సార్ సార్ ఇది ఈ ల్యాండ్ మా నాన్నగారు ఆర్మీ అండి. ఆయన రిటైర్డ్ అయిన డబ్బులతో ఈ ల్యాండ్ కొన్నారు. ఓకే. 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. మేము అక్కడే అదే ఫ్లాట్లో చెట్టు సుబ్బారావు అనే వ్యక్తి ఎవరైతే మాకు ఈ స్థలాలు అమ్మారో అతను ఆల్రెడీ ఇల్లు ఉంది సార్. ఆ ఇంట్లోనే మేము 2002 డిసెంబర్ 13 2002 మా సిస్టర్ మ్యారేజ్ చేశాను సార్. ఓకే. తర్వాత 2005లో నేను ఆర్మీకి వెళ్ళాను సార్. ఈ లోపల మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2016లో మళ్ళీ నా పేరు మీద మా అమ్మగారు, మా అక్క, మా చెల్లి కలిసి మళ్ళీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఓకే. చేసిన తర్వాత నోటీస్ వచ్చింది సార్. తర్వాత నోటీస్ వచ్చింది. ఆల్రెడీ మేము ఈ లోపల నేను చిన్న షెడ్ వేసుకొని అందుట్లో ఉంటున్నాం సార్. సడన్గా 2023లో ఇది మీది కాదు అని కోర్టులో నుంచి వాళ్ళు ఏవో ఆర్డర్స్ తెచ్చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు 2023 దాకా ఇవి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి సార్. ఓకే. ముందే 2001 అసలు ముందు ఎందుకు రిజిస్ట్రేషన్ వాళ్ళే అయితే రిజిస్ట్రేషన్లు ఎందుకు ఆపలేదు సార్? వాళ్ళే ఎందుకు ఆపలేదు? వాళ్ళే అయితే వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ మేము ఇల్లులు కట్టుకొని ఉంటుంటే వాళ్ళు ముందు ఎందుకు ఆపలేదు అసలు? కరెక్టే. 2000 నుంచి 15 ఏళ్ల తర్వాత వచ్చారు కాదు, 2015 దాకా అక్కడ భూములు ఉన్నాయి అంటున్నారు. అవును సార్. అదే సార్. చెప్పండి. మీరు ఇన్ని సంవత్సరాలు మేము ల్యాండ్ ట్యాక్స్లు కడుతున్నాం గవర్నమెంట్కి, విద్యుత్ పన్నులు కడుతున్నాం, నీటి పన్నులు కడుతున్నాం, అన్ని పన్నులు మేము కడుతున్నాం. మరి సడన్గా ఈరోజు వచ్చి ఇది మాది అని కూల్చేసే రోజు పోలీసులు 250 నుంచి 300 మంది ఉన్నారు సార్. మొదటిసారి వచ్చినప్పుడు, మళ్ళీ రెండోసారి మొన్న వచ్చినప్పుడు 200 మంది పైన పోలీసులు వచ్చారు. మరి ఈరోజు జగన్ గారు మాకు బాధితులు అని మాకు మద్దతు తెలపడం కోసం వస్తే కేవలం మహా అయితే ఒక 10 మంది కూడా ఉన్నారో లేదో సార్. మీరు కావాలంటే ఈరోజు విజువల్స్లో చూడొచ్చు. అసలు మొన్న అప్పుడు కోల్చడానికేమో 250, 300 మంది వచ్చారు ఫస్ట్ టైం, అక్టోబర్ కంటే ముందు. మొన్న ఏమో 200 మంది పైన వచ్చారు. మరి ఈరోజు జగన్ గారు వస్తే మాత్రం కనీసం మద్దతు తెలపడానికి వస్తే అక్కడ కనీసం ఒక 10 మంది కూడా పోలీసులు ఉన్నారో లేదో సార్. కావాలంటే మీరు విజువల్స్లో చూడండి సార్. మాకు మద్దతు తెలపడానికి కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు సార్. మీ స్థానిక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ సీఎంను కానీ ఆ స్థాయిలో ఏమన్నా కలిసి వినతి పత్రాలు ఇవ్వడమో, అభ్యర్థించడమో, మీ బాధలు చెప్పుకోవడమో ఏమన్నా జరిగిందా? సార్ మేము సుజనా చౌదరి గారి ఆఫీస్కి కనీసం ఒక 7 సార్లు వెళ్ళాము సార్. వెళ్ళాము, లెటర్లు ఇచ్చాము. తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు మొన్న సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ అని వెళ్తే వద్దు ఇప్పుడు కుదరదంటే, తర్వాత రోజు మళ్ళీ మేము అసెంబ్లీ దగ్గరికి వెళ్తే అక్కడ కుదరలేదు సార్. తర్వాత మళ్ళీ టీడీపీ ఆఫీసు మొన్న శనివారం వెళ్తే టీడీపీ ఆఫీసులో మంగళగిరిలో ఒక 7గురు వెళ్ళాం సార్. వెనక నుండి పోలీసులు వచ్చి లక్ష్మణ్ ఎవరు అన్నారు. నేనే సార్ అన్న. నన్ను బయటికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఉండకూడదు, ఏమన్నా ఇది సీఎం ఆఫీసు, ఏమన్నా అయితే మిమ్మల్ని లిఫ్ట్ చేస్తామని నన్ను బలవంతంగా బయటికి నెట్టేశారు సార్. ఇదేనండి సార్, మేము సీఎం గారికి మా బాధ, మా గోడు సీఎం గారికి కాకపోతే నేను ఎవరికి చెప్పుకోను సార్. నేను ఎక్స్ ఆర్మీ సార్. నేను ఆర్మీ నుంచి 2023 ఏప్రిల్ లాస్ట్న రిటైర్డ్ అయ్యాను సార్. నేను దేశానికి సేవ చేసి ఇన్నాళ్ళు ఒక దేశ జవాన్కే ఏమి ఈ దేశంలో మనకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా ఉంది సార్. మేము ఎక్కడెళ్ళి బ్రతకాలి సార్? మేము ఇంకో ప్రయత్నం కూడా ట్యాక్స్లు అన్ని కట్టాము, అన్నీ ఉన్నాయి సరే. ఈరోజు నా ఇల్లు కూల్చిపారేశారు. అవును, మీరు ఇంకో ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేయాల్సింది. ఎందుకంటే ఇప్పటంలో చిన్న ప్రహరీ కూల్తేనే ఆయన తట్టుకోలేకపోయారు, వాళ్ళ కోసం పాపం శ్రమించారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో
సార్ ఆల్రెడీ సార్లు ఇచ్చాం. ఆల్రెడీ ఇచ్చాము సార్. ఆల్రెడీ లోకేష్ గారికి ఇచ్చాము, మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము సార్. ఇచ్చాము సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఆయన ఆ లక్షల బుక్కులు చదివా అది ఇది అంటారు, కానీ ఒక గోడ కూల్చితే అంత దూరం వెళ్ళారే. మేము పేదవాళ్ళం సార్, మిడిల్ క్లాసు. మీరు ఇన్ని ఇల్లు కూల్చేస్తే కనీసం మేము కనపడలేదా సార్ మీకు? పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రభుత్వం తేవాలి, నేను అది చేస్తా ఇచ్చేస్తా అన్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి మాకు మద్దతుగా లేదా అసలు అసలు మా గురించే పట్టించుకోవట్లేదు సార్. మమ్మల్ని చూడటానికి కూడా రాలేదండి, అసలు రాలేదు. మా సుజనా చౌదరి గారు చూస్తా అన్నారు, కానీ శుక్రవారం మీకు ఏదో ఒకటి సిట్ ఏదో ఒకటి చేస్తా అది ఇది అన్నారు. ఇప్పటి వరకు మన సుజనా చౌదరి గారు కూడా మాకు ఏమీ ఇచ్చేయలేదు సార్. ఏం చేయనప్పుడు మాకు ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో వెల్లంపల్లి గారి దగ్గరకు వెళ్ళాం సార్ మేమందరం. వెళ్తే అప్పుడు వెల్లంపల్లి గారు మీకెందుకు లేదు, జగనన్న ఉన్నారు అని జగనన్న దగ్గరికి వెల్లంపల్లి గారు తీసుకెళ్తే మేము ప్రాధాయపడ్డాం సార్. అన్న మీరు రావాలి, మాకు మద్దతుగా మీరు నుంచోవాలి, మీరుంటే మాకేమన్నా జరిగిద్ది అని కొంచెం రిక్వెస్ట్ చేస్తే జగనన్న ఆ రోజు మాట ఇచ్చారు. జగనన్న మాట ఇచ్చిన ప్రకారమే జగనన్న వచ్చారండి. వచ్చి మా బాధితులందరికీ మంచిగా మీకెందుకు నేనున్నా, మీకేం బాధ లేదు అని చెప్పి నెక్స్ట్ మన ప్రభుత్వం రాగానే మీ ల్యాండ్లు మీకు ఏమీ అవ్వదు, మీకెందుకు నేను చూసుకుంటా, మన ప్రభుత్వం రాగానే ముందు ఇందుట్లో ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తానని చెప్పారు. ప్లస్ సిబిఐ ఎంక్వైరీ కూడా రికమెండేషన్ చేస్తా అన్నారు. కానీ ఈరోజు వెల్లంపల్లి గారు ఉండటం వల్లే జగనన్నని తీసుకురాగలిగారని. లేదంటే మేము మిడిల్ క్లాస్ అండి, మేము ఎక్కడికి వెళ్ళగలం? అవును. ఎస్ సార్, అవునండి. ఓన్లీ వెల్లంపల్లి సీని గారే. అసలు సీని గారు కూడా మాకు పెద్దగా తెలియదు అండి. రైట్. ఆయన ఉండటం వల్లే, జగన్ గారు రావటం వల్లనే ఈరోజు ఏమన్నా మాకు ఒక ఆశ చిగురించిందండి, నమ్మకం కలుగుతోంది. ఎస్ ప్రసాద్ గారు, దేశభక్తి దైవభక్తి, దేశభక్తి విషయంలో నాకు మించినోడు లేడు, దైవభక్తిలో కూడా నాకు మించినవాడు లేడు. ఆయనే చేసుకునేటటువంటి ప్రచారం ఎవరో ఒక నాయకుడు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక జవాన్కి, ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి జవాన్కే అన్యాయం జరుగుతుంటే ఆయన ఆఫీస్ చుట్టూ అన్నిసార్లు తిరిగినా సరే ఈ రోజు వరకు స్పందించలేదంటే ఎలా చూడాలి సార్ ఇది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ బాధితులకి నా వంతుగా సంఘీభావం తెలియజేస్తూ, ఇది ఒక అవమానకరమైన చర్య. ఒక సాటి జవాన్కి మన ఇన్నాళ్ళు 2023 ఆయన రిటైర్ అయ్యేదాకా మన కళ్ళలో పెట్టి కాపాడుకున్న ఆయనకి ఇవాళ ఆయన కళ్ళలోనే నలుసుగా ఈ ప్రభుత్వం ఉన్నందుకు బాధపడుతూ